నేను 7th అక్టోబర్ రోజు లేకపోతే ఒక 4 రోజులు తీసుకొని ఒక్క పేజ్ రాసేందుకు ఒక లాయర్ దగ్గరికి పోతే 10 రోజులలో అయిపోతుంది. సంవత్సరం తీసుకుంటండి విత్డ్రా చేసుకుంటేందుకు. దట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకో తెలియదు. ఇంటెన్షన్ ఉందా అంటే ఉంది, పోనీ లేదు ఉందనేది పక్కన పెడదాం. ఎందుకు మీకు లేదు మాకుంది మీకు ఇంటెన్షన్ ఉంది, కానీ వేర్ ఈజ్ యువర్ స్ట్రాటజీ, వేర్ ఈజ్ యువర్ వర్కింగ్ స్ట్రాటజీ? 1 year డిలే చేసి ఫైనల్గా మేము 2021లో మేము లీగల్ ప్రాసెస్ మొదలు పెడితే అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 6th October 2023కి మేము ఇచ్చినాం అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. నెక్స్ట్ దీనివల్ల ఏమైందంటే మీరు క్లియర్గా చూడండి, పైన కాంగ్రెస్ ఇచ్చిన 2014 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం రెడ్ కలర్లో చూడండి, ట్రిబ్యునల్ నియమిత దినానికి ముందు లేదా ఆ దినాన ప్రాజెక్టు నిర్దిష్టంగా చేసిన అవార్డులు వారస రాష్ట్రాలపై తప్పనిసరిగా అమల్లో ఉంటాయి. దాంతో మొత్తం సీల్ చేసి పడేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏంది కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811, ఆ తర్వాత మన ఏది అంత వేరే ట్రిబ్యునల్ ఏదన్నా ఇచ్చింది 2 రాష్ట్రాల మధ్యలో 194, అందుకే 194 పబ్లిష్ కాలే కాబట్టి నెంబర్ రాయలేము మేము. తర్వాత పోలవరం నుంచి కృష్ణా బేసిన్కి వచ్చే 80 TMCలో 45, మొత్తం కలిపి 1050 TMCకి ఫ్రెష్గా ఎలకేట్ చేయాలని చెప్పి సెక్షన్ 3 కింద ఇచ్చినాం. తెలంగాణకు కృష్ణా నదీ జలాల విషయంలో వాళ్ళ 2 కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేస్తే మేము న్యాయం చేసింది ఎవరయ్యా అనంటే కేంద్ర ప్రభుత్వం లెడ్ బై నరేంద్ర మోదీ గారు. ఇది ఇంత క్లియర్గా మీరు సీల్ చేసిన, మీరేమో యాక్ట్ ద్వారా సీల్ చేసిండ్రు కాంగ్రెస్, మీరేమో అగ్రిమెంట్ ద్వారా సీల్ చేసిండ్రు 299. కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తామంటే కేసు వేసుకొని అరగెన్స్ తోటి బ్యాక్ బోరు మిమ్మల్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వము పెద్దన్నగా దీనికి వచ్చి చివరికి కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేసింది అని అంటే కేంద్ర ప్రభుత్వం లెడ్ బై నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్గా మీ ముందే చూపెడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ ఇక 2 విషయాలకు వస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మీరు ఆపినరు, నేను ఆపినా, నేను ఇక్కడ ఆపినా, నువ్వు అక్కడ ఆపినావు, ఇది కదా వీళ్ళు కొట్టుకునేది. 5th May 2020 GOMS నెంబర్ 203 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసింది. తీయంగానే ఇమ్మీడియట్గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 5 letters రాసింది ఆంధ్రప్రదేశ్కి, డేట్స్ కూడా ఇచ్చిన అక్కడ. మీరు ఇమ్మీడియట్గా దీన్ని ఆపండి అని చెప్పి ఏం చేసినాము, 5th August 2020కి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. 2nd ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడుకోండి, మీరు ఇట్లా గొడవ పెట్టుకోవద్దు అని. 5th Augustకు మీటింగ్ పెడితే మన ముఖ్యమంత్రి గారు రాస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, నేను 20 August దాకా నేను బిజీ ఉన్నా, నాకు ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్నాయి, 20th August తర్వాత ఎప్పుడన్నా మీటింగ్ పెట్టండి అని. ఇదేదో క్యాజువల్గా 15 రోజులే అడిగింది కదా అనుకొని మనందరం కూడా ఏముందులే ఇందులో అనుకుంటాం. ఇందులోనే మతలబు ఉంది. 11వ తారీఖు ఏజెన్సీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలనో RLIS దాని టెండర్ డాక్యుమెంట్ ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నది. దాని ఓపెనింగ్ డేట్ 11th August, 15th ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్, 19th August దాని వర్క్ ఆర్డర్ ఇచ్చే డేట్. సరిగ్గా వర్క్ ఆర్డర్ 20వ తారీఖు కంటే ముందు వర్క్ ఆర్డర్ అయిపోతుంది కాబట్టి 20 తర్వాత వస్తా అని చెప్పిండు. పోనీ చెప్పింది ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పిండు అంటే అర్థం ఉంటుంది, తెలంగాణ సీఎం చెప్పిండు ఇది. సో ఇది ఎట్లుందంటే దాంతో మళ్ళీ మేము రీషెడ్యూల్ చేసి 2 ముఖ్యమంత్రుల డేట్ తీసుకొని రీషెడ్యూల్ చేసేసరికి 6th October 2020 వచ్చి ఈ లోపల వర్క్ ఆర్డర్ అయిపోయింది, వర్క్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. నెక్స్ట్ అయితే ఈ లెటర్ చూడండి, ఇది అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ గారు రాసిన లెటర్. ఎప్పుడు 25th July, అంటే 5th August కంటే ముందు మేము పెట్టిన దానికంటే వారం రోజుల ముందు. చాలా మంచిగా రాసిండు, వీ షుడ్ అప్రిషియేట్. అక్కడ ఏం రాసిండంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఈ పేరా, నేను చదివినిపిస్తా. వన్స్ టెండర్ ప్రాసెస్, ఇక్కడ వాళ్ళు టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టినరు, ఏది ఇక్కడ ఉంది, ఇక్కడ ఏది ఆంధ్రప్రదేశ్ కంప్లయింగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ కంప్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ KRMB, ఇక్కడ is proceeding ahead with tender process of Rayalaseema lift irrigation scheme work by issuing tender notification so and so dated 15th July. In this process, once tender process is finalized, the state of Andhra Pradesh will go ahead and execute execution of above subject project without obtaining any approvals from appropriate authorities, which would result in adverse impact on the projects in Telangana and Krishna basin.
The government of Andhra Pradesh may also contend that once tender are finalized, it cannot hold on the project on the pretext of some legal issues and which may develop in the agencies in the matter. అంటే రాసింది రాష్ట్ర ప్రభుత్వం, విచ్ ఈస్ గుడ్, నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ నెక్స్ట్ ఇది చూడండి లెటర్. ఈ లెటర్లో ఏముంది? సోమేష్ కుమార్ గారు రాసిన లెటర్. ఏది? సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీ సింగ్ గారికి. ఇక్కడ చదివి వినిపిస్తా లెటర్. With reference to the letter above referenced, cited, I have briefed the Honorable Chief Minister at the 5th August meeting, Apex Council meeting. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Apex Council on 5th August 2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. ఎంత మంచిగా 20 రోజులు ఏ ప్రాసెస్ కావాలనో అది కామ్గా జరిగేటట్టుగా ఇది జరిగింది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు మేము అందరికి రాసినాం. ఇగో ఇది ఏమని రాసినాం, ఇది లెటర్ ఇక్కడ. ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్ఫార్మ్ that the second Apex Council meeting constituted under the AP Reorganization Act 2004 proposed to be held on 5th August 2020 via video conferencing stands postponed due to inconvenience of Honorable Chief Minister Telangana to attend the meeting on 5th August. New date of the meeting will be intimated soon. Next. ఈ లోపల అది అక్కడ ఇదైంది కదా. గజేంద్ర సింగ్ షెకావత్ గారు యూనియన్ మినిస్టరు, అరే ఈ 5th ఆగస్ట్కు మరి ఇట్లా అవుతుంటే మరి టెండర్ అవుతుంది కదా, వాళ్ళు రాసిన లెటరే ఉంది కదా, ఈఎన్సీ రాసిన లెటరే ఉంది కదా, అరే మరి ఎట్లా మీటింగ్ పెట్టిండు ఆయన, మరి ఎట్లా ఇప్పుడు మీటింగ్ కాకపోతే అక్కడ ఒకసారి ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిందంటే స్టార్ట్ అయిపోయిందంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళని ఆపలేం కదా, ఎట్లా అని చెప్పి ఆయన లెటర్ రాసిండండి జగన్మోహన్ రెడ్డి గారికి. డేట్ చూడండి 7th ఆగస్ట్. 5th ఆగస్ట్కి రాలేను అని చెప్తే 7th ఆగస్ట్కి ఆయన లెటర్ రాసి ఈ పేరా చూడండి ఇక్కడ. I have been informed that there has been no response due to prior commitments. Honorable Chief Minister Telangana expressed the inconvenience to attend the proposed meeting and have requested to convene the meeting after 20th August. ఇక్కడ చూడండి ఇది ఈ పేరా. I wish to draw your attention to the serious objections raised by Government of Telangana in its letter on the administrative approval of Government of AP and to utilize 6 TMC to 8 TMC of water from Srisailam Reservoir on the Krishna in violation of the AP Reorganization Act. ఇక్కడ ఈ పేరా అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ పేరా చదవండి. It was brought to my notice that Government of AP has recently issued tender notice for taking up the RLIS and other related works. Under the circumstances, I wish to reiterate that GOAP should not proceed with these projects, including calling and awarding of tenders as objected by Government of Telangana, without submitting the DPRs and appraisal and without obtaining the sanction of the Apex Council. అంటే ఎవరు తెలంగాణ ప్రజల కొరకు బాధపడ్డరు, ఎవరు తెలంగాణ ప్రజలకు మేలు చేద్దామని చూసినారు, ఎవరు ఇల్లీగల్ థింగ్స్ని ఆపుదామని చూసినారు, ఎవరు సైలెంట్గా అవి జరిగేటందుకు దోహదపడ్డరు, మీ కళ్ళ ముందే ఇంక్లూడింగ్ లెటర్స్తో సహా చెప్పిన. నెక్స్ట్ ఇంకొకటి ఎన్జిటి అన్నాం కదా, గవినోళ్ళ శ్రీనివాస్ ఎన్జిటి ఫైనల్గా ఎన్జిటి ఆపింది. అది కూడా ఎప్పుడు ఆపింది? 2023లో ఆపింది. 20 నుంచి 23 వరకు 95% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది ఏసీది గవినోళ్ళ శ్రీనివాసు స్టేట్ ఫోర్స్ఫుల్గా ఇంప్లీడ్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్జిటి అడిగింది, మీ రాష్ట్రం ఏం చేస్తుంది, మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నావు అనంటే అప్పుడు పోయి ఆయన ఫైల్ చేసిండు ఇంప్లీడ్ అయ్యి. యాక్చువల్గా ఎన్జిటి బికాస్ ఆఫ్ 1 person అండ్ ద లాయర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అది ఫైనల్గా ఆగింది. నెక్స్ట్ ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడైతే మేము కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఇచ్చినామో 15th July 2021 డిపిఆర్లు ఇమ్మన్నాం అందరినీ. ఎందుకంటే కేఆర్ఎంబి నేను చెప్పిన మీకు సహాయం చేసినందుకు టెలిమెట్రీ పెట్టి ఇల్లీగల్ విత్డ్రాల్ ఆఫ్ వాటర్స్ ఆపుతాము, మీ డిపిఆర్లు ఇస్తే మేము మీకు సహాయం చేసి వీటిని అప్రూవ్ చేస్తాము అని చెప్పినాం. చెప్తే 15th July నుంచి 1 year దాదాపు 14 months తర్వాత ఆ డిపిఆర్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు? వీటికి వాటర్ లొకేషన్ చేయలే కాబట్టి. ఈ 299 TMCలోనే నువ్వు ఇవ్వాలి కదా నీళ్లు, ఈ 299 TMCలో నువ్వు ప్రొవిజన్ పెట్టుకోలే కదా పాలమూరు రంగారెడ్డికి. కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు టైం పడుతుంది కదా, దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? డిపిఆర్ ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, నువ్వు 30,000 కోట్లు పెట్టినావు, పెడితేనే పోతున్నావు, బట్ నీకు అసలు సోయలేదు డిపిఆర్ అప్రూవ్ చేయించుకోవాలని. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఈ 14 నెలలు కూడా డిలే ఎందుకు చేసిండ్రంటే 2015 అగ్రిమెంట్లో వాళ్ళు చేసిన తప్పు బయటపడుతుందని ఆపింది 2 రోజులు. ఇది రీజన్. చేసి పోని అప్పుడు 2020 ఫైనల్గా 2022 సెప్టెంబర్లో డిపిఆర్ ఇచ్చిండ్రు.
90 టీఎంసీకి ఇచ్చారు. అందులో 45 టీఎంసీ ఆ పోలవరం నుంచి కృష్ణా డెల్టాకి వచ్చే దానిలో 45 అప్ స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ కాబట్టి అది ఇమ్మన్నారు. ఇంకో 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ వాటర్స్ ఏదైతే మీరు తక్కువ వాడుకుంటున్నారో అది ఇమ్మన్నారు. దీన్ని ఎలాగో కొత్త ట్రిబ్యునల్కి ఇచ్చినాం కాబట్టి మేము టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద ఇది కొత్త ట్రిబ్యునల్ డిశ్చార్జ్ చేసేదాకా ఆగాల్సిందే, ఇది ఎవరేం చేయలేరు. ఇది సిడబ్ల్యూసీ ఏమన్నదంటే మీరు 90 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి మైనర్ ఇరిగేషన్, మీకు ఇందులో 45 టీఎంసీ మీరు వాడదాం అనుకుంటున్నారు. మీకున్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్, దానికి ఈల్డ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, మీరు ఎంత ఇరిగేట్ అవుతుంది దాని కింద, క్రాప్ ఈల్డ్ ఎంత వస్తుంది, ఎంత మీరు అండర్ యూటిలైజేషన్ ఉంది, అండర్ యూటిలైజేషన్ నాట్ సేవింగ్స్ లేవు, అండర్ యూటిలైజ్డ్ మీన్స్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ప్రాపర్లీ, లేటర్ ఆన్ యూ విల్ యూటిలైజ్ అని చెప్పి మీరు ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్ అడిగినారు. వాళ్ళు ఏం అడిగినారు, ట్యాంక్ వైజ్ స్టోరేజ్ కెపాసిటీ